సమ్మర్ అయినా సరే చాలా మంది పురుషులు చర్మం గురించి పెద్దగా పట్టించుకోరు. స్నానం, ఫేస్ వాష్ ఇలా ఎప్పుడూ చేసేదే చేస్తుంటారు. అయితే వేసవిలో చర్మానికి రకరకాల సవాళ్లు ఎదురవుతాయి. స్కిన్ ట్యాన్ అవ్వడం, మురికి పేరుకుపోవడం, మొటిమలు లాంటి సమస్యలు వస్తాయి. అందుకే ఈ కాలంలో పురుషులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో చర్మం మెరుగ్గా ఉంటుంది. వేసవిలో పురుషులు ఫాలో కావాల్సిన టిప్స్ ఏంటి? చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అనేవి చూద్దాం. వేసవిలో ఎండ అధికంగా ఉంటుంది. వీలైనంత వరకు సూర్యకణాలు నేరుగా చర్మాన్ని తాకకుండా జాగ్రత్త పడాలి. ప్రతిరోజు సన్ స్క్రీన్ రాసుకోవడం తప్పనిసరి. వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. అందుకే రోజుకు 2 సార్లు స్నానం చేయడం, తేలికపాటి ఫేస్ లేదా జెల్ బేస్డ్ క్లెన్జర్స్ వంటివి ఉపయోగిస్తే మంచిది. దీనివల్ల చర్మంపై పట్టిన దుమ్ము, జిడ్డు వంటివి తొలగిపోతాయి. ముఖానికి సబ్బు కన్నా తేలికపాటి ఫేస్ వాష్ వేసవిలో వాడడం మంచిది. సమ్మర్లో బైక్ పై జర్నీ చేసేవారు హెల్మెట్ వాడుతూ ఉంటారు. వీరు ముఖం, జుట్టు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం, రెగ్యులర్గా తలస్నానం ఇలా మరిన్ని పాటించాలి. మెన్ బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు కంపల్సరీగా మగవాళ్ళు కూడా సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా వాడాలి. వేసవకాలం మాయిశ్చరైజర్ ఏంటి? వేసవకాలం మాయిశ్చరైజర్ అసలే జిడ్డు, చెమటలు, మాయిశ్చరైజర్ రాస్తే ఇంకా చెమట ఎక్కువ పడుతుంది కదా, ఇంకా జిడ్డు పడుతుంది కదా, మేము రాసుకోము అనుకుంటారనమాట. కానీ వేసవకాలంలో లోషన్స్, మాయిశ్చరైజర్ లోషన్ లాంటిది రాసుకోవాలి కంపల్సరీగా. దానిపైన SPF 30 పెట్టుకుని, హెల్మెట్ పెట్టుకుని, గ్లవ్ వేసుకుని, షేడ్స్ పెట్టుకుని బయటకు వెళ్ళాలి. ప్రొటెక్షన్ లేకోకుండా ఎండలో ఎప్పుడు పడితే అప్పుడు తిరగకూడదు. ఎంత మెన్ అయినా కూడా వీలున్నంత వరకు 12 to 3 ఎండలోకి వెళ్ళకపోవడం మంచిది. కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తే కనుక వీలున్నంత వరకు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలండి. అలాగే దీంతో పాటు ఏంటంటే చాలామంది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చెమటలు ఎక్కువగా పట్టేస్తుంటాయి అన్నమాట. లోపలికి రాగానే చక్కగా హెల్మెట్ తీసేసేయడము, చల్లటి నీళ్ళతో మొహం కడుక్కోవడము, మళ్ళీ మాయిశ్చరైజర్ పెట్టుకోవడం అనేది చేయాలి. అలాగే ఇంటికి రాగానే రోజు మార్నింగ్ తలస్నానం చేసి చాలామంది వెళ్ళిపోతుంటారు. మార్నింగ్ కాదండి, ఈవినింగ్ మైల్డ్ షాంపూ తోటి, అంటే అట్లీస్ట్ ఏంటంటే pH 5 to 5.5 ఉంది, మైల్డ్ షాంపూ తోటి తలస్నానం చేయాలి. ఎవ్రీడే షాంపూస్ ఉంటాయి, వాటితో ఒకవేళ మనకి షాంపూ ప్రతిరోజు ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక డైల్యూట్ చేసి వాటర్తో తలస్నానం చేయాలి. అలా కూడా వద్దు అనుకుంటే కనుక జస్ట్ వాటర్తో అయినా తలస్నానం చేయాలి. ఎందుకంటే చెమటలతోటి బ్లాక్ అయ్యి డాండ్రఫ్ పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఇంటికి రాగానే తలస్నానం చేయటం, జుట్టు బాగా ఆరపెట్టుకోవటం అనేది చాలా ముఖ్యంగా చేయాల్సిన అవసరమైన పని అన్నమాట. వేసవిలో శరీరం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతుంది. అందుకే రోజులో సరిపడా నీళ్లు తాగడం ఎంతో ముఖ్యం. శరీరం ఎంత హైడ్రేటెడ్గా ఉంటే చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది. వారంలో ఒకసారి స్కిన్ స్క్రబ్ చేసుకోవడం మంచిది. ముఖానికి మసాజ్ చేసుకోవడం వల్ల చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి ట్యాన్ తగ్గుతుంది. దీనివల్ల చర్మం శుభ్రంగా కనిపిస్తుంది, మొటిమలు వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఇవన్నీ చాలా సింపుల్ స్కిన్ కేర్ టిప్స్. వీటిని పాటిస్తే వేసవిలో పురుషులు చర్మాన్ని మెరుగ్గా ఉంచుకోగలరు. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అలాగే వదిలేస్తారు, అంటే స్నానం చేయకోకుండా, ఒళ్ళు తుడుచుకోకుండా అలాగే ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఈ చెమటలకి తడిచిపోయి ఒక లేయర్లే పట్టేసేసి కురుపులు రావడానికి అవకాశం, బాడీ యాక్ని అంటాం, బాడీ యాక్ని, ఫేస్ యాక్ని ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని బయట నుంచి రాగానే, ఇంటికి రాగానే ఫస్ట్ స్నానం చేయాలి. స్నానం చేసి మాయిశ్చరైజర్, లైట్ మాయిశ్చరైజర్ రాసుకుంటే కనుక మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్, పింపుల్స్ లాంటివి రావడానికి కూడా అవకాశం ఉండదు అనమాట. అలాగే చాలామంది పెద్దవాళ్ళు ఉంటారనమాట, వయసు మళ్ళిన వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఈ ఎండ్లోకి వెళ్ళి రావడం వల్ల వడదెబ్బ ఎక్కువగా తగిలి వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారనమాట. వాళ్ళు వీలున్నంత వరకు పీక్ అవర్స్లో బయటకు వెళ్ళకోకుండా ఉండడం అనేది చాలా మంచి పద్ధతి. బయటకు వెళ్లాల్సి వస్తే కనుక తగినన్ని జాగ్రత్తలన్నీ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు మాయిశ్చరైజర్, పెద్దవాళ్ళు ఏంటంటే స్కిన్ ఇంకా డ్రై అవడానికి, డీహైడ్రేట్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళు మాయిశ్చరైజర్ అనేది రిపీటెడ్గా రీఅప్లై చేసుకుంటూ ఉండాలి. మెన్ చాలామంది ఏం చేస్తారంటే సమ్మర్లో హాఫ్ స్లీవ్స్ వేసుకుంటూ ఉంటారనమాట. హాఫ్ స్లీవ్స్ అంటే చెమటలు పడుతున్నాయని హాఫ్ స్లీవ్స్ వేసుకుంటారు. హాఫ్ స్లీవ్స్ అనేది కరెక్ట్ కానే కాదు. మనం ఎండలో ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు ఫుల్ స్లీవ్స్, కాటన్ లూజ్ బట్టలు వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లైట్ కలర్డ్ కాటన్ లూజ్ బట్టలు ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ, ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని తర్వాత మన ఫిజికల్ ప్రొటెక్షన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక సమ్మర్ కూడా మనం ఎంజాయ్ చేయాలి.